దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక సందేశంతో మీ దగ్గరికి వచ్చాను. మరొక సందేశంతో ప్రియులరా, మనం ఎంతవరకు ధ్యానించాము అదేంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ అధ్యాయము 52, 53 వచ్చిన ధ్యానించుకుంటూ వచ్చాం. నిన్న 52 ధ్యానించాము, ఈరోజు 53 ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ 2 వచనాలు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, మొట్టమొదటి వచనం మనం చదువుకుంటే, నేను సమాధులు తెరవబడిను, పరిశుద్ధుల శరీరం అనేకులు లేచారని మనం చూస్తాం. అయితే ఈరోజు 52వ వచనంలో మనం చదివినప్పుడు వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అనే వచనం మనం చదువుతుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ 52వ వచనానికి 53వ వచనానికి వ్యత్యాసాన్ని మీకు చెప్తున్నాను. అదేంటంటే 3 దినములు పట్టింది. ఎందుకంటే వారు యేసు ప్రభు శిలువ మీద మరి చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరాలు బయటకు వచ్చాయి. అయితే యేసు క్రీస్తు ప్రభు లేచిన తర్వాత ఆ శరీరులు ఏం చేశారు? ఆ మృతులు అయినటువంటి వారు, లేచిన వారు, ఆ యేసు క్రీస్తు ప్రభువు లేచినప్పుడు, అంటే లేచిన తరువాత వారు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయింది శుక్రవారము, యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి లేచింది ఆదివారము. అంటే ప్రియులరా, 3వ దినాన్న వారు ఆ పరిశుద్ధ పట్టణంలో యేసు క్రీస్తు ప్రభుతో ప్రవేశించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ 3 రోజులు వారు ఏం చేశారు అని అంటే ప్రియులరా, వారు నిరీక్షించారు. ఆ మృతులని శరీరంలో, ఆ పరిశుద్ధ శరీరంలో ఏం చేశారంటే యేసు క్రీస్తు పునరుద్ధానం కొరకు కనిపెట్టారు. ఎవరైతే ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, ఏ 40 మంది ప్రవక్తలైతే ప్రవచనాలు నెరవేర్పు కోసం వారు కూడా ఎదురు చూస్తూ వారు సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు లేచిన తర్వాత అనే వచనాన్ని హైలైట్ చేసుకోవాలి మనం. ఆయన లేచిన తర్వాతే ఈ పరిశుద్ధ శరీరులు అందరూ కూడా ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఈ నిద్రించినటువంటి పరిశుద్ధులు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కూడా ఎదురు చూసినట్లుగా, కనిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. అందుచేత అలాంటి పరిశుద్ధ శరీరులు యేసు క్రీస్తు ప్రభుతో పాటు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ఆయన లేచిన తర్వాత ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక, మీరందరూ దీవించబడుదురు గాక. ఆమేన్.